ఇది ఫోన్ కాల్ డేటా. బీదా సోదరులు, ఆయన అనుచరుడు కొందూరు పోలిశెట్టి, అక్కడ బోటు యజమానులు అశోక్, వీరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, టెలిఫోన్ లో మాట్లాడిన కాల్ డేటా, కాల్ నెంబర్లు, వీళ్ళందరూ కూడా కుట్రబన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకొని నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు మార్చి 12వ తారీఖున ఇటుకు వస్తాడు. మార్చి 16వ తారీఖున ఈ బోట్లు ఇక్కడ నుంచి పోతాయి. అంటే మత్స్యకారుల మీద కడుపు మీద కొట్టడం కోసం ఏకంగా ఇంత మంది దొంగలు, ఒకరు ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఎంపీ, ఇంకొకడు ఎమ్మెల్యే, ఇంతమంది కలిసి ఎవరిని తన్నేది? చిన్న చిన్న పేదవాళ్ళైన మత్స్యకారులను తనడానికి, కడుపు మీద కొట్టడానికి ఇంతమంది ఏకమవుతారు. బోటు చోరీకి సంబంధించిన కాల్ డేటా అని చెప్పి నిన్న చూపించారు. ఏముందయ్యా దీంట్లో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. జనవరి 1st ఒక కాలు, సంక్రాంతికి ఒక కాలు, ఆ ఊరి కాపు బోట్ల చోరీలో ముద్దాయి కాపు ఫిబ్రవరి 28వ తారీఖున ఆ ఊర్లో జరిగే గ్యాంబ్లింగ్ మీద, క్రికెట్ బెట్టింగ్ల రాకెట్ ఆ గ్రామంలో నుంచి నడుపుతున్నారని జిల్లా ఎస్పీ గారు, ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి నడుపుతుందని పోలీసు పోయి రైడ్ చేసి అరెస్టులకు వెళ్తే ఆ గ్రామంలో సమస్య తలెత్తితే నాకు చేశారు, ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో చేశారు, ఎంపీకి చేశారు. ఆ గ్రామ వాటిపై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎప్పుడో ఏంది దీంట్లో? నువ్వు ఒక కాగితం చూపించి కాల్ డేటా, ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ఒక కాల్ డేటా చూపించి ఒక పేపర్ అబ్స్ట్రాక్ట్ ఏదేదో చెప్పావు. లోకేష్ బాబు బీదా సోదరులు కలిసి ఈ బోట్ల చోరీకి కుట్ర పన్నారని ఒక పేపర్ చూపించి నోటుకొచ్చినట్టు మాట్లాడిపోయాడు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే. నువ్వెవడవాయ్? నువ్వు మాజీ ముఖ్యమంత్రివే కదా, నువ్వు ఎమ్మెల్యేవే కదా. అనలేమా మేము? నువ్వెవడవే గొట్టాం అని మేము అనలేమా? కానీ అనం, మా సంస్కారం. కాల్ డేటా అంటే మీ కుటుంబానికి ఊడిగం చేసిన, తన అన్న ముఖ్యమంత్రి కావడానికి జీవితాంతం పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి ఎవరికొచ్చింది తొలికాలు? నీ సతీమణికయ్యా, భారతీ రెడ్డికి. అది కాల్ అంటే ఎవరికి తెలిసింది ముందు? నీకు, అజయ్ కల్లాం రెడ్డికి, ఉమారెడ్డి వెంకటేశ్వర్ల గారికి ఏకోజాం మీటింగ్ జరిగితే మీకు కాల్ వచ్చింది. కాల్ అంటే అట్టాటి కాల్ అనుకున్నావు. వాడొక ఎంపీ, వీడొక ఎమ్మెల్యే, చంద్రబాబు కొడుకు. నీకు ఈ స్థాయికి రావడానికి కారకుడే చంద్రబాబు నాయుడు గారు కొడుకే, ఆ లోకేషే. నువ్వు బెంగళూరులో పడుకొని దుప్పటి కప్పుకొని ఏడ్చేదానికి కారకుడే నారా లోకేష్ గారు. నేను ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సంస్కారహీనులుగా మేము మాట్లాడం.